ప్రేక్షకులకు నమస్కారం. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆల్కహాల్ అడిక్షన్ నుంచి చాలా మంది బయటపడాలనుకుంటారు. అయితే ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడడానికి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయో వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కోయా మైండ్ స్పేస్ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆఫ్తాబ్ అలీ ఖాన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ ఆఫ్తాబ్ అలీ ఖాన్ గారు. డాక్టర్ గారు, ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడానికి మన సొసైటీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు ఎంతవరకు కారణం అంటారు? ఈ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. ఆల్కహాల్ అడిక్షన్ యా డిపెండెన్స్ వస్తే మనకి చాలా కారణాలు ఉంటాయి. ఎంతవరకు ఎంత కాంట్రిబ్యూట్ చేసాని చెప్పడానికి కష్టం. బట్ డెఫినెట్లీ మన సొసైటీ ఈజ్ గెటింగ్ మోర్ ప్రోగ్రెషన్ అయితే కొన్ని హ్యాబిట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. స్మోకింగ్ కొంతవరకు తగ్గింది, బట్ స్టిల్ డ్రింకింగ్ ఈజ్ స్టిల్ అడ్వర్టైజ్ as సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ దట్ మేక్స్ యూ ఈజీ అండ్ హ్యాపీ. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, జెనెటిక్స్ డూ ప్లే అ రోల్, ఎన్వైరన్మెంట్ డస్ ప్లే అ రోల్. జెనెటిక్స్ ఎట్లా అంటే ఫ్యామిలీస్లో నడుస్తాయి ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రిస్క్ ఇస్ యాజ్ హై యాజ్ 4 times ది నార్మల్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా లేదా పేరెంట్స్ తీసుకోవడానికి, that somebody doesn't have any parents drinking, risk is less. But somebody has 1 parent or 2 parents drinking, the risk is about 4 times higher. So definitely there's a genetic, there's an environment, and then there's nature also playing there. డాక్టర్ ఖాన్ గారు, మనం ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ కూడా అది ఒక నేను ఈ ఏజ్లో చేశాను నువ్వు ఎందుకు చేయట్లేదు అన్న విధంగా వాళ్ళకి అడిక్ట్ చేస్తూ ఉంటుంటారు. అది ఎంతవరకు మేజర్ రోల్ పాటిస్తుంది అంటారు ఈ ఆల్కహాల్ అడిక్షన్ విషయానికి వస్తే? If you look at usual drinking habits, తీసుకున్న వాళ్ళు ఒక్కటే తీసుకోరు. They want to have with company. ఒకటి తీసుకుంటే ఏం లేదు, నా ఇన్ని రోజుల నుంచి తీసుకుంటారో చెప్తారు. సో ఇట్ విల్ స్టార్ట్ లైక్ దాట్. యూజువల్ హిస్టరీ ఆఫ్ అన్ ఆల్కహాల్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డ్రింక్ 13-15 yearsలో స్టార్ట్ అవుతుంది. ఓకే, అది కూడా కొద్దిగా దే హైడ్ అండ్ దే డ్రింక్, లేకపోతే హాస్టల్లో ఫ్రెండ్స్ తోటి తీసుకుంటారు, లేకపోతే ఎప్పుడన్నా తీసుకుంటారు. బియర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజులు బియర్ సరిపోదు, దెన్ లెట్స్ హ్యావ్ ఈరోజు పాస్ అయినా, సో లెట్స్ హ్యావ్ సమ్ విస్కీ వాట్ ఎవర్. అప్పటి నుంచి కొద్దిగా అలవాటు. బట్ 20-25లో మళ్ళీ ఇంకా ఎక్కువగా అవుతుంది. కొన్ని రోజుల తర్వాత రోజు వేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి కాదు, ఒకటి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ అన్ని టైంలో దొరకదు. మీ అన్ని ఫ్రెండ్స్ దే డోంట్ డ్రింక్ యాజ్ మచ్ యాజ్ యూ డూ. సో దట్స్ వై యూ డోంట్ హ్యావ్ దట్ మెనీ ఫ్రెండ్స్. ఒకటే తీసుకోవాల్సింది. కొన్ని రోజుల తర్వాత మార్నింగ్లో తీసుకోవాల్సింది, ఎందుకంటే షేకింగ్ వస్తుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత డే టైం కూడా తీసుకుంటారు. సో దట్ స్లోలీ ప్రోగ్రెసెస్. మన ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి, జాండిస్ వస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ గో ఆన్. As I said, alcohol is the leading cause of accidents. Road traffic accidents is the leading cause. Mana desalmo, I don't know what statistics we have, but according to most literature, in Western countries, for 75% of road accidents in Western countries are because of alcohol. So it's a very, very bad thing to do. Don't drink and drive. Okay. Second thing we talked about was its effect in different people. Womenలో తొందరగా వస్తుంది, జెనెటిక్ రిస్క్ అంటే తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇట్ డిక్రీజెస్ యువర్ ఏజ్. మీరు తొందరగా ఏజ్ అవుతారు, ముసలోడ్ అవుతారు, అండ్ యువర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కమ్స్ డౌన్ బై అట్లీస్ట్ 10 years. డాక్టర్ ఖాన్, కొంతమందిలో చూసుకుంటే వాళ్ళు మేము డ్రింక్ చేసినప్పుడు మా టెన్షన్స్ అన్నీ పోతాయి, మా పెయిన్స్ అన్నీ పోతాయని ఈ విధంగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇలా ఫీల్ అవ్వడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటారా? That is the effect of alcohol. Alcohol will act on the same receptors. కొన్ని రిసెప్టర్స్ బ్రెయిన్లో ఉంటాయి, అండ్ ఆ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ ఇటువంటి లక్షణాలు వస్తాయి. సో వాళ్ళు చెప్పిన మాట కరెక్ట్. డెఫినెట్లీ మనం తీసుకున్నప్పుడు కొద్దిగా నయం అవుతుంది, బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, ఫీలింగ్స్ నైస్. బట్ ఆ రావడానికి ఫస్ట్ ఒక డ్రింక్, దాని తర్వాత 2 drinks, దెన్ 3 drinks, మళ్ళీ సమ్ టైమ్స్ యూ ఎక్సీడ్. సో దట్ ఎఫెక్ట్ ఇస్ నాట్ ఆల్వేస్ దేర్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు అది కావాలంటే ప్రతిసారి రావద్దు. అండ్ ఇన్ ద లాంగ్ రన్ ఆల్కహాల్ ఈజ్ అ డిప్రెసింగ్ డ్రగ్. చాలామంది తీసుకున్న వాళ్ళకి డిప్రెషన్ వస్తుందా? ఓకే, బికాస్ ఆఫ్ ఆల్కహాల్. ఇట్ గివ్స్ యూ అ హై, దెన్ పుట్స్ యూ డౌన్. అండ్ ఇఫ్ యూ డ్రింక్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్, దెన్ యూ డౌన్. ఓకే, ఎవరికి డిప్రెషన్ ఉంటే ఆల్కహాల్ తోటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవసరం లేదా. ఓన్లీ మీరు ఆల్కహాల్ స్టాప్ చేయండి,
డిప్రెషన్ కూడా వెళ్తుంది. సో డాక్టర్ ఖాన్, ఈ ఆల్కహాల్ అడిక్షన్ అనేది మనం ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్గా తీసుకోవచ్చా, లేకపోతే ఇది వీళ్ళు సైకాలజీ అని కల్పించుకొని వీళ్ళు తాగుతున్నారు అంటారా? The way to look at it is alcohol causes psychological problems. అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు we may not have problems, but దాని తర్వాత psychological or psychiatric problems రావచ్చు. There's a huge gamut of problems రావచ్చు. Alcohol cause first మనం psychological problems గురించి మాట్లాడదాం. We talked that it causes depression. Yes. Okay. కొంతమందికి యాంగ్జైటీ కూడా రావచ్చు. కొంతమందికి దాంతో సెక్షువల్ డిస్ఫంక్షన్ రావచ్చు. If you look at what Shakespeare says, it increases the desire but decreases the performance. So with alcohol చాలా మంది వస్తారు, middle age male, healthy, no problems, suddenly చెప్తారు I'm not good. So alcohol ఒక కారణం ఉండొచ్చు. So alcohol induced sexual dysfunction ఉందా, alcohol induced memory problems like amnesia or Korsakoff's and so many other disorders కూడా ఉన్నారు. So it will cause all those bad problems. Sometimes కొంతమందికి ఆల్కహాల్ తీసుకుంటే హెలుసినోసిస్ లేకపోతే వాళ్ళకి మాటలు వినిపిస్తాయి, ఎవరైనా మాట్లాడినాడు అది. సో దట్స్ వెరీ వెరీ ఆడ్, వెరీ బిజార్. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటే కూడా వస్తుంది, వాళ్ళు తీసుకోకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది. సో దే ట్రై టు మెడికేట్, తీసుకుంటే తగ్గుతాయేంటి. సో దట్స్ అ వెరీ స్ట్రేంజ్ డిజార్డర్ దట్ హ్యాజంట్ హ్యాపెన్ ఎవ్రీ వన్, కొంతమందికి వస్తుంది. సో దట్స్ వెరీ థింగ్ దట్ దానికి ట్రీట్మెంట్ ఒకటే, అన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటే. స్టాప్ ఆల్కహాల్, ఆల్ దిస్ విల్ గో అవే. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో డాక్టర్ ఖాన్, ఈ ఆల్కహాల్ అడిక్షన్ వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో పాటు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అవును, ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ, రైట్ ఫ్రమ్ టాప్ టిల్ బాటమ్. దాని గురించి మాట్లాడదాం. మనం ఒక డ్రింక్ తీసుకుంటే ఆల్కహాల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద స్టమక్ అంటే మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ డివైడ్ ఇన్ టు పార్ట్స్. ఫస్ట్ స్టమక్, దెన్ కొంతసేపు తర్వాత దిస్ ఇంటెస్టైన్, దాని తర్వాత సో ఇట్స్ 90% ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద స్టమక్. మళ్ళీ డైజెషన్ ఇక్కడ ఉంటుందా, లివర్లో ఉంటుందా. సో ఒక గంటకి 1 స్టాండర్డ్ డ్రింక్ విల్ గెట్ అబ్జార్బ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, అది ఎందుకు చెప్తున్నా అంటే ఫర్ యూ టు రిమెంబర్ వెన్ యూ డ్రైవ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ 2 స్టాండర్డ్ డ్రింక్స్, షుడ్ వెయిట్ అట్లీస్ట్ 2 or 3 hours బిఫోర్ యూ డ్రైవ్ అగైన్. కొంతమంది ఇంకా ఎక్కువ, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వెయిట్, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ హ్యాడ్. ది లివర్ మెటబలైజెస్ అబౌట్ 15 milligrams of alcohol in 1 hour. ఇది ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ విల్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ది లివర్. ఆల్కహాలిక్స్లో లివర్ చాలా ఎక్కువ పనిచేస్తుంది, బికాస్ సో మచ్ ఆల్కహాల్ కమింగ్, దే ట్రై టు డైజెస్ట్. దానికోసం దే హ్యావ్ లివర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ హెపటైటిస్ వస్తుందా, దాని తర్వాత. సో విల్ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ది ఎఫెక్ట్స్. యాజ్ వి సెడ్ లాస్ట్ టైమ్ ఆల్సో, కొద్దిగా తీసుకుంటే సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, ఈజీ, హ్యాపీ అండ్ ఆల్ దాట్. బట్ ఇమోషనల్ అంటే ద లెబిలిటీ ఉండొచ్చు, కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తాయి కొంతమందికి, అది కూడా టెన్షన్ వల్ల సడన్లీ మాట్లాడతారు, దే హ్యాపీ. బట్ కొంతసేపు ఎక్కువ తీసిన తర్వాత దే డోంట్ నో వాట్ దే టాకింగ్, దే డోంట్ నో వాట్ దే డూయింగ్, కింద పడతారు అది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్. ఇట్ గోస్ టు ద బ్రెయిన్ అండ్ ఆల్ దిస్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ అబ్జార్బ్డ్, ఇట్ ఈస్ వాటర్ అబ్జార్బ్డ్. సో దానికోసం అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
నా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి మనం చూసుకోవాలి. రైట్ ఫ్రమ్ ద ఐ ఇట్ కాజెస్ న్యూరోపతి, అంటే బ్లైండ్నెస్ రావచ్చు. ఎస్పెషలీ మీరు విన్నారా పేపర్స్లో కూడా ఇల్లిసిట్ ఆల్కహాల్ ఉంది, వాళ్ళు తయారు చేస్తారు. సో దట్ విల్ కాజ్ బ్లైండ్నెస్ బికాస్ వాళ్ళు దే యూజ్ సంథింగ్ ఎల్స్ దట్ ఇట్ కాజెస్ ఆల్ ద బ్లైండ్నెస్. సో ఐస్ ఇస్ దట్ ఇట్ కాజెస్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్. We said alcohol is metabolized in the liver, but it goes to the stomach and the intestines. Mana ekku alcohol iste the absorption of other things, for example vitamin B complex unda, digestion unda ani. One thing with alcohol is man ekku taagani vallu tintaleru, vallaki aakali aitaledu because alcohol gives you calories. It's only appetite kuda depress aitadi. So nutritional problems, eye problems, gunda problems, it will cause you in the long run. There's something called cardiac myopathy. అంటే హార్ట్ పెద్దగా అవుతుంది. ఇట్స్ నాట్ బికాస్ మీకు పెద్ద హార్ట్ ఉంది, బిగ్ హార్ట్, బట్ ఆల్కహాల్ తోటి ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ దెన్ యూ మై డై ఎర్లియర్ బికాస్ ఆఫ్ దాట్. సో దెన్ లంగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎట్లా మనం ఎక్కువ తీసుకుంటే మనం వామిట్ చేసి లంగ్స్లో పోతే దెన్ యూ విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, మోర్ కామన్ టు హ్యావ్ ఓరల్ క్యాన్సర్స్. విమెన్ ఎక్కువ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, GI క్యాన్సర్, ఎనీ క్యాన్సర్ రిస్క్. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు స్మోకింగ్ కూడా చేస్తారు. సో ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ ఇస్ హై. ఓకే, సో వీ టాక్డ్ అబౌట్ దిస్ అండ్ లోవర్ డౌన్ అని చెప్పిన సెక్షువల్ డిస్ఫంక్షన్. ఒక ప్యాంక్రియాటిస్ అనే డిజార్డర్ ఉంటుందా, అది కూడా రావచ్చు. నరాల్ వీక్నెస్ రావచ్చు, అంటే న్యూరోపతి వస్తుంది. మీరు తాగిన వాళ్ళు చూసారు ఎలా నడుస్తారు, ఎక్కువ తాగిన వాళ్ళు ఎలా నడుస్తారు, బట్ తాగిన బంద్ చేసిన తర్వాత కూడా అలాగే నడుస్తారు. So they have what is called neural lining ఉంటుంది కదా, that will go away and sometimes that is irreversible. So that can all happen. And liver problems kuda first the liver tries to accommodate, then it tries to go bigger, fatty infiltration వస్తుంది. Then beginning and పంచేసి it becomes shrinking down. ఆ స్టేజ్కి మీరు బంద్ చేస్తే కూడా లాభం లేదు, ఎందుకంటే the liver has gone, cirrhosis వచ్చింది. దానికి ఒక ఉపాయం ఏంటి, liver transplantation కావాలి. అది చాలా పైసలు and there's no guarantee that things will change. So any part of your body is affected by alcohol. In the long run nutritional problems తోటి మనకి Alzheimer's లాగే dementia రావచ్చు, మనకి some kind of mental illness రావచ్చు. We talked about psychiatric problems. All these problems can happen just because of drinking too much alcohol. సో డాక్టర్ ఖాన్, మరి ఆల్కహాల్ అనేది ఇన్ని ప్రాబ్లమ్స్ని సైకలాజికల్గా మన హెల్త్ పరంగా ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఆల్కహాల్ మానిపించడానికి మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? ఓకే, ఫస్ట్ మనం సొసైటీ ప్రకారం చేయాలి కొన్ని ఇంటర్వెన్షన్స్ ఎయిమ్డ్ అట్ ద హోల్ సొసైటీ, దెన్ కొన్ని ఎయిమ్డ్ అట్ అవర్ పేషెంట్. సొసైటీ ఏంటి, డిఫైన్ ది లీగల్ లిమిట్ ఫర్ డ్రింకింగ్. అది దాని ప్రకారం నో, మన లా ప్రకారం nobody under the age of 18 can work in a bar shop. Nobody can serve waiter కూడా పని చేయట్లేదు. That should be strictly adhered to. ఎక్కువ తాగిన వస్తే you should not sell alcohol. ఎవరికి ఆల్రెడీ డ్రంక్ ఉంటే you cannot sell him alcohol again. So ఇటువంటి laws are already there. Advertising, no surrogate advertising also. You cannot sell mineral water and sell a beer with the same name. That is wrong. You cannot sell music with the same name because it reminds the person and everyone knows that, but we cannot stop it. Right? So all this at the national level needs to be done. At a more local level, more counseling. Children or young adults should be told, మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీరు డ్రింక్ చేస్తే ఇది వస్తుందా అది వస్తుందా, సో మీ చేతిలో ఉందా, యూ కెన్ డిసైడ్. సో లిటిల్ నాలెడ్జ్, లిటిల్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ పీపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ డోంట్ డూ ఇట్, well, తీసుకుంటే ఏముంటుంది, that actually piques their interest and it becomes a bad thing to do and they do it. So little education, little more social upheaval, a little of psychoeducation is very important. That is at the local level, at the school level, whatever. Okay, now client ki etla marayale, client ki etla chepali, psychologically how we treat. Most times the client and the family have what is called codependence. Codependence అంటే ఏంటి, తీసుకుంటే ఏమవుతుందా, ఒకవేళ రాత్రి వస్తారు తీసుకుంటారు పండుకుంటారు, పర్వాలేదు పండుకోండి, తీసుకొని ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఎందుకు ప్రాబ్లం వచ్చిందా, యూఆర్ గివింగ్ ఎమ్ ఆల్కహాల్. మీరు రోజు వాళ్ళకి గ్లాస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ తీసుకుంటారో కూడా మీకు తెలుసు, బట్ మీరు అనుకుంటారో పర్వాలేదు. సో ఫస్ట్లో మీరు
వైఫ్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ మీరు అలౌ చేశారా, దానికోసం ఇట్లా అవుతుంది. ఇంకా కోడిపెండెన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చిందా, ఆల్కహాల్ తోటి ఆఫీస్లో చెప్పారు ఎక్కువ తీసుకుంటావా, ఈరోజు డ్రింక్ చేసి ఎందుకు వచ్చావు, ఈరోజు ఏంటి కింద పడ్డావు, యాక్సిడెంట్ అయిందా. ద వైఫ్ సింగ్స్ పర్వాలేదు మళ్ళీ బంద్ చేస్తారు కదా. సో ద డినైల్లో ఉన్నారు, పేషెంట్ కూడా డినైల్లో ఉన్నారు, నేను ఎక్కువ తీసుకోలే, నాకు తెలుసు ఇప్పుడు బంద్ చేయాలి, నాకు విల్ పవర్ ఉంది అన్నీ చెప్తారు. బట్ దే డోంట్ నో, దే డోంట్ యాక్సెప్ట్, దిస్ ఈజ్ ఒక డినైల్. కోడిపెండెన్స్ అంటే ఫ్యామిలీ కూడా డినైల్లో ఉన్నారు. కొంతకాలంలో కొన్ని ఫ్యామిలీస్లో బోత్ ద ఫ్యామిలీ మెంబర్స్ డ్రింక్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు తీసుకుంటారు. సో దట్ బికమ్స్ అ రియల్ బ్యాడ్ థింగ్, యూ డోంట్ నో హూ టు స్టాప్. సో ఫస్ట్ ఫ్యామిలీ, సో if that is there, you have to educate the family also. Then there is denial from the patient. నేను అంత ముందు 10 years స్మోకింగ్ చేశా, ఇప్పుడు బంద్ చేశా, ఈ డ్రింకింగ్ కూడా ఇప్పుడు నాకు విల్ పవర్ వచ్చేప్పుడు చేస్తా, ఇప్పుడు నాకు అలవాటు లేదా. ఇప్పుడు కింద పడుతున్నారు సార్ మీరు, కింద అది నీకు ఆల్కహాల్ లివర్ ప్రాబ్లం వచ్చింది అన్నీ వచ్చింది కదా, నాకు ప్రాబ్లం లేదు, ఐ నో వెన్ టు స్టాప్. ద డినైల్ షుడ్ బి గాన్. వన్ ఈజ్ కన్ఫ్రంటేషన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు వచ్చినాయి చూడండి సార్, సో మేబీ దెన్ విల్ అగ్రీ. ఆల్కహాల్ తోటి ఎట్లాంటి ప్రాబ్లమ్స్, ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఐ టోల్డ్ యూ ఆల్ ద సిస్టమ్స్ గెట్ ఇన్వాల్వ్, లివర్, బ్లడ్, ఎనీమియా కూడా రావచ్చు, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఐ, లివర్ అన్నీ, ఎవ్రీథింగ్ గోస్ బ్యాడ్. యూ టెల్ దెమ్ దాట్. దాంతో సొసైటల్ ప్రాబ్లమ్స్ కూడా సొసైటీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అంటే ఏంటి, చుట్టాలందరి కింద చూపిస్తారు, ఫస్ట్ సపోజ్ యూ గెటింగ్ ఎ డాటర్ మ్యారీడ్, వాళ్ళ దగ్గర వాళ్ళు డ్రింక్ చేస్తారు కదా. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి దేర్. సో యూ ట్రై టు కన్ఫ్రంట్ దెమ్. మీ వైఫ్ తోటి ఎక్కువ కొట్లాడ ఎందుకు అవుతుందా, వై ఇస్ దట్ హ్యాపెనింగ్, బికాస్ షీ ఆస్క్డ్ మీ టు స్టాప్, ఐ వాంట్ టు స్టాప్ ఎవ్రీ డే, ఐ ప్రామిస్ సార్, కాకపోతే రాత్రి వచ్చి నేను తీసుకుని వస్తాను. అండ్ అప్పుడు కట్లాడవుతుంది, మళ్ళీ అందరు నేబర్స్ అందరు వింటారు. సో డెఫినెట్లీ వన్ ఈజ్ హెల్త్, సొసైటీ, అండ్ డెఫినెట్లీ మానిటరీ లాసెస్ కూడా ఉంటాయి. అంటే ఎట్లా, రోజుకి 200, 500, 300 రూపీస్ ప్లస్ మెడికల్ కాస్ట్ lakhs and lakhs of rupees, hospitalization, and all those things can happen. So if our patient accept cheste avunu na ente losses vachindi, so maybe there's a ray of hope. Okay, if he accepts, then there's something that can be done. Well, denial lo unte we cannot help him. So we try to break the denial, we try to confront him, we try to educate the family and the patient. That's the first step. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమంలో మరో చిన్న విరామం. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో డాక్టర్ ఖాన్, ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా ఈ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్ నుంచి మనం పేషెంట్ని బయటికి తేవచ్చు అంటారా? లేదా, ఇట్స్ నాట్, ఇట్లా జరగదు. ఎందుకంటే ఫస్ట్ ఇస్ దిస్, సెకండ్ ఏంటి మనం చెప్పినా కదా, ఆల్కహాల్ కాజెస్ డిపెండెన్స్. మనం బంద్ చేస్తే విడ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. విడ్రాల్ సిమ్టమ్స్ చాలా ఘోరంగా ఉంటాయి. నిద్ర రాకపోవడం, షేకింగ్ రావడం, సో ఇవాళ తట్టుకోలేదా, యూ హ్యావ్ టు హాస్పిటలైజ్. నేను చెప్పినా కదా, దాంతో న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ కూడా వస్తాయి. సో అది ఇంజెక్షన్స్ ఇవ్వాలి, వీ హ్యావ్ టు గివ్ హిమ్ నిద్ర టాబ్లెట్స్ పండుకోవడానికి. కొంతమందికి 3-5 days తర్వాత ఫిట్స్ కూడా రావచ్చు.
సో అది ఏం లేకుండా ఉండాలంటే దట్స్ కాల్డ్ డీటాక్సిఫికేషన్. మన బాడీలో పాయిజన్ ఉందా అది తీయాలి, దట్స్ కాల్డ్ డీటాక్సిఫికేషన్. అది తీయడానికి 4 to 5 days or maybe 1 week of hospitalization. ఇది అన్నీ అయినాక దాని తర్వాత కౌన్సిలింగ్, డి అడిక్షన్ అని మనం చేయొచ్చు. ఓకే. సో డాక్టర్ ఖాన్, ఇలా అడిక్షన్ నుంచి, ఆల్కహాల్ అడిక్షన్ నుంచి పేషెంట్ని విముక్తి పొందాలి అంటే తన విల్ పవర్తో పాటు మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంతవరకు ఉండాలంటారు? ఫ్యామిలీకి కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తారా దీనికోసమని, లేదా ఓన్లీ పేషెంట్ వరకే ఇది ఉంటుందా? అదే ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది అనుకోకుండా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ ఈరోజు తాగలేదా, ఏమో తాగి వచ్చావా, ఎంత లేట్ ఎందుకు వచ్చేసినావు, సో వాళ్ళు ఇరిటేట్ అయ్యి చేస్తారు. సో యూ షుడ్ నో హౌ టు ట్రీట్ యువర్ హస్బెండ్. వాళ్ళ హస్బెండ్ మంచివాడు, కాకపోతే హ్యాబిట్ బాగలేదా. హస్బెండ్ ఈజ్ గుడ్, హ్యాబిట్ ఈజ్ బ్యాడ్. సో యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ హస్బెండ్ ఈజ్ నాట్ బ్యాడ్, హ్యాబిట్ ఈజ్ బ్యాడ్. సో ట్రై టు బీ యాజ్ క్లియర్. యూనో మీరు డెఫినెట్లీ ఆల్కహాల్ తీసుకుంటే చెప్పలేవు, బట్ బీ షూర్ ఆఫ్ వాట్ యూ సేయింగ్, డోంట్ నాగ్ అండ్ ఆల్ దట్. కొన్ని బిహేవియర్స్ తోటి ఇంకా ఎక్కువ అవుతుంది ఆల్కహాల్ టేకింగ్ బిహేవియర్. సో మన ఆల్కహాల్ కౌన్సిలింగ్ తోటి దిస్ ఆల్కహాలిక్ అనానిమస్ అంటే ఆల్కహాలిక్స్ అసోసియేషన్, మన ఫ్యామిలీస్ అసోసియేషన్ కూడా ఉన్నాయి, ఆల్కహాలిక్ అనాన్ అంటే ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్. ఎట్లా డీల్ చేయాలి, హస్బెండ్స్కి ఎట్లా కౌన్సిల్ చేయాలి, సన్స్ డాటర్స్కి ఎట్లా కౌన్సిల్ చేయాలి, ఎట్లా హెల్ప్ చేయాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీస్కి కూడా ప్రాబ్లమ్ వస్తాయి, పావర్టీ, మెంటల్ ఇల్నెస్, డిప్రెషన్ అన్నీ రావచ్చు. దే నీడ్ హెల్ప్ ఆల్సో. అండ్ డాక్టర్ ఖాన్, మనం సొసైటీలో చూసుకుంటే ఈ మధ్య మార్కెట్లో చాలా విధమైన ప్రోడక్ట్స్ వచ్చాయి. ఇది తీసుకోవడం వల్ల ఆల్కహాల్ మానేస్తారు, నిజంగానే అసలు ఆల్కహాల్ జోలికి వెళ్ళరు అని చెప్పేసి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి వస్తున్నాయి. ఇవి నిజమేనంటారా? ఎంతవరకు ఇవి తీసుకోవడం వల్ల పేషెంట్కి సేఫ్గా ఉంటుంది అంటారు? యూజువలీ జెన్యున్ ప్రోడక్ట్స్కి ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ లేదా. సో ఆల్ దిస్ దట్ ఆర్ ఇన్ ద మార్కెట్ మే బీ స్పూరియస్ ఆర్ సంథింగ్, బట్ డెఫినెట్లీ కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి టు స్టాప్ ఆల్కహాల్. కొన్ని రకాలకి ట్యాబ్లెట్స్ వచ్చేసినాయి దట్ విల్ తీసుకుంటే అంత పెద్ద హై లేదా. ఆ హై లేదా అంటే బంద్ చేసిన వాళ్ళు బంద్ చేస్తారు. కొంతమంది ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే డ్రింక్ చేస్తే రియాక్షన్ వస్తుంది, వామిటింగ్స్ చాలా ఘోరంగా ఉంటుంది, ఆ భయపడి మళ్ళీ తీసుకోవట్లేదు. ఎటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి మన మెడికల్లో ఉన్నాయి, బట్ అది మెడికల్ సూపర్విజన్లో ఇవ్వాలి. మీరు చిన్న చిన్న దగ్గర పోయి తీసుకుంటే మళ్ళీ దాంతో ప్రాబ్లం రావచ్చు. ఎవరికి షుగర్ ఉంటే, ఎవరికి వేరే ప్రాబ్లం ఉంటే వీ కెనాట్ గివ్. దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి, అందరికీ సూట్ అవ్వదు. సో చాలా ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్ మీరు వాడచ్చు, బట్ అండర్ మెడికల్ సూపర్విజన్. బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, మీరు ట్యాబ్లెట్స్ కూడా వాడండి, మీ డాక్టర్ దగ్గర రెగ్యులర్గా వెళ్ళండి, ఈ ఆల్కహాలిక్ అనానిమస్లో మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళండి. బెస్ట్ కౌన్సిలింగ్ ఏంటి, 1-to-1 కాదు, గ్రూప్ థెరపీ. అంటే మన అందరు ఒక ప్రాబ్లమ్ తోటి వస్తే అందరు ఇద్దరికి మనం వీ కెన్ హెల్ప్ ఇచ్ అదర్. దట్ ఈస్ ద బెస్ట్ వన్. ఇట్స్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ద ఓన్లీ వన్. యూ కెన్ గో 1-on-1 ఆల్సో, బట్ ద బెస్ట్ అవుట్కమ్ మన రీసెర్చ్ ప్రకారం ఇస్ బికాస్ ఆఫ్ దాట్. ఓకే. అండ్ ది బెస్ట్ అవుట్కమ్ ఫర్ ఆల్కహాల్ రిలేటెడ్ డిజార్డర్ అంటే రెగ్యులర్ ఫాలోఅప్ రెగ్యులర్గా ఉంటేనే వస్తుంది. చాలామంది 3 నెలలు బంద్ చేసి మళ్ళీ తాగుతారా, చాలామంది 1 సంవత్సరం బంద్ చేసి కూడా తాగుతారా, కొంతమంది 40 years తాగి ఒకరోజు బంద్ చేసి మళ్ళీ జీవితంలో అంతా తాగరు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ పర్సన్, వాట్ విల్ పవర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దే హ్యావ్. ఓకే. బట్ ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాబ్లమ్స్. ఎక్కువ తక్కువ ఉంటారు, కొంతమంది చేస్తారు, మళ్ళీ కొంత సపోర్ట్ రెగ్యులర్గా ఉంటే దెన్ డెఫినెట్లీ థింగ్స్ విల్ బెటర్. ఒక ఆప్షన్ ఇంకా ఏంటి, ఒకవేళ మీకు తగ్గకపోతే యూ కెన్ జాయిన్ అ రీహాబ్, డి అడిక్షన్ సెంటర్. ఓకే. ఇప్పుడు ఆల్కహాల్ మనం ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్రెడీ 20-30 years తీసుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 15-20లో స్టార్ట్ చేస్తారు, 45-50లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు నేను బంద్ చేయాలంటే ఎట్లా? ఆ స్ట్రీట్లో వెళ్తే నాకు ఆల్కహాల్ దొరుకుతాయి, ఆ షాప్ ఉందా, ఎవరైనా సిగరెట్స్ వస్తే నాకు ఆల్కహాల్ గుర్తుకు వస్తుందా? ఓకే. అండ్ ఎవరైనా తాగే వస్తే నాకు మళ్ళీ తాగాలి అనిపిస్తుందా, ఇంకా టెన్షన్ వచ్చినప్పుడు తాగాలి అనిపిస్తుందా? ఓకే. లైఫ్ అంతా ఆల్కహాల్. ఇది ఎట్లా మనం బంద్ చేయాలి? ఇప్పుడు జీవితం అంతా ఎట్లా వెళ్ళడం, స్టాప్ చేయి ఇట్లా వెళ్ళాలంటే కుదరదు. సో యూ హ్యావ్ టు లెర్న్ లైఫ్ అగైన్. దట్ ఈస్ కాల్డ్ రీహాబిలిటేషన్. దానికోసం డి అడిక్షన్ సెంటర్స్ పెడతారు. ఆ డి అడిక్షన్ సెంటర్స్లో పెట్టి పొద్దున్న నుంచి రాత్రి అదే మాట. దట్ విల్ హెల్ప్ యూ కంబ్యాట్. ఇట్స్ లైక్ ట్రైనింగ్. మీరు జాబ్లో ఎవరైనా కొత్త చేస్తే దే విల్ గివ్ యూ ట్రైనింగ్ ఫర్ అ month or so. సేమ్ వే యూ హ్యావ్ టు స్టార్ట్ అ న్యూ లైఫ్ వితౌట్ ఆల్కహాల్. దానికి ట్రైనింగ్. ఆల్ దిస్ హెల్ప్, మేబీ యూ విల్ గెట్ బెటర్.
డాక్టర్ గారు చివరిగా టీవీ7 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు. అవును, లాస్ట్ టైం కూడా మీరు చెప్పిన డోంట్ స్టార్ట్ ఎర్లీ. డ్రింక్ చేసినప్పుడు నో యువర్ లిమిట్స్. బెస్ట్ ఇస్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ గుడ్ టైమ్, దర్ సో మెనీ అదర్ వేస్. మీరు ఏదన్నా చేయొచ్చు, బట్ హ్యావింగ్ సబ్స్టెన్స్ ఇస్ నాట్ గుడ్. ఓకే, ఎవరికి ఏదన్నా ఉంటే ట్రై టు గెట్ హెల్ప్ యాజ్ సూన్ as పాసిబుల్. చాలా కాలం వరకు వెయిట్ చేయకూడదు. ద మోర్ లాంగర్ ఇట్ ఈస్, ద హార్డర్ ఇట్ ఈస్ టు ట్రీట్. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ యర్ లివర్, ప్యాంక్రియాస్, బాడీ పార్ట్స్ టు స్పాయిల్. తొందరగా రండి. అండ్ డోంట్ బీ ఇన్ డినయల్. డినయల్లో ఉంటే మళ్ళీ ఇట్ గెట్స్ వర్స్ అండ్ వర్స్ అండ్ వర్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆల్కహాల్ అడిక్షన్ గురించి, అలాగే ఆల్కహాల్ అడిక్షన్ నుంచి దూరంగా ఉండాలంటే మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో, పాటించవలసిన జాగ్రత్తల గురించి కూడా మాకు చాలా చక్కగా వివరించారు. Thank you. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూశారు కదండి ఆల్కహాల్ సమస్య మనకి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆల్కహాల్కి అడిక్ట్ అయినప్పుడు దాని నుంచి విముక్తి పొందడానికి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయో, ఎలాంటి జాగ్రత్తల్ని పాటించాలి అనే వివరాలను డాక్టర్ గారు మనకి చాలా చక్కగా వివరించారు. మరి మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే letters.tv7@gmail.com రాసి పంపించండి. డాక్టర్ గారు మీ సమస్యకు చక్కటి పరిష్కారాల్ని అందిస్తారు. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి టీవీ7. నమస్కారం.